ఈ విషయం మీకు చెప్పాలని ఇంతకు ముందు 2 సార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇది నిజమండి, దేవుడి మీదొట్టు. ఎందుకు అలా చేసావు? ఎందుకు నాకంత అన్యాయం చేసావు? డబ్బు కాసపడి చేశాను. డబ్బుకి ఆశపడి చేసావా? అవునండి. డబ్బు ఆశని ఎవరు చూపించారు? అంత నాటకమాడిందంతా ఎవరో కాదు, నీ ఏమైంది మేడం? ఏం లేదు, నువ్వెళ్ళు. అవని ఉన్న చోట ఆ నిహారిక ఖచ్చితంగా ఉంటుంది. ఏదో వైపు నుంచి గమనిస్తూనే ఉంటుంది. అందుకే అవనికి నేను ప్రత్యక్షంగా కాకుండా మరో రకంగా పాప బతుకున్న విషయం తెలియజేస్తాను. అత్తయ్య ఫోన్ ఇంట్లోనే ఉంది. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకునే వెళ్తుంది. మరి ఈ రోజు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు? ఇంకా ఇంటికెందుకు రాలేదు? శ్రీకర్కి తెలుసుంటుంది. ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేయండి. అసలే మామయ్య గారు సిటీలో లేరు, మనం మరీ పట్టించుకోనట్టుంటుంది. బావ చెప్పింది లాజికే. వెంటనే ఫోన్ చేయరా. చెప్పన్నయ్యా. అమ్మ ఇంట్లో లేదు, ఫోన్ కూడా ఇంట్లో వదిలేసింది. ఎక్కడికి వెళ్ళిందో నీకేనా తెలుసా? మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? సరదాగా అలా సినిమాకి వెళ్ళానులే. అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి మీరంతా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్ళారా? మాకిదేమన్నా కొత్త ఏంటి? ఇదిగో ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పబోయ్. అమ్మా అది ఏంట్రా, పట్టపగలే మందు గుట్టవా ఏంటి? నోరెలా తడబడుతుంది? నాన్న ఇంట్లో లేరు కదా, తనకి బోర్ కొడుతుందని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది. అవునా? ఎప్పుడొస్తానని చెప్పింది? ఈ రాత్రికి అక్కడే ఉంటుందేమో. అవునా? అమ్మ అలా ఎవరింట్లోనూ ఉండదు కదరా. ఉండాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఉండక తప్పదు కదా. మీరు అమ్మ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేయండి. అత్తయ్య ఎందుకు వెళ్ళిపోయిందో, ఎందుకు ఈ రాత్రికి రాదని అంటున్నాడో నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ఆస్తుల కోసం అమ్మను చంపడానికి కూడా వెనకాడరు వీళ్ళు అని మీ గురించి భయమేసుంటుంది. నువ్వు మరీ ఓవర్ చేయకు. మీరు సంతకాల గురించి ఇబ్బంది పెట్టిన విషయం శ్రీకర్కి ఇంకా చెప్పినట్టు లేదు మీ అమ్మ. అందుకే మనోడంత కూల్గా మాట్లాడుతున్నాడు. చెప్తే భయమా ఏంటి? ఏది జరిగితే అది జరుగుతుంది. ఈసారి వెనకడుగు వేసేదే లేదు, అంతే. అది సరే గాని ఈ రాత్రికి అమ్మ రాదు కాబట్టి అందరం ఇష్టమైన వంటకాలు వండుకొని తిందాం. వంటలు చేయటం నా వల్ల కాదు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం. ఓకే. అత్తయ్య గురించి వాళ్ళ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పారు? హాస్పిటల్లో ఉందని చెప్పాలి కదా. చెప్తాను. ఇక్కడికి వస్తారు, బయట మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల ఆనందపడతారు. అది నాకిష్టం లేదు. అమ్మ కండిషన్ పూర్తిగా తెలిసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నాన్నకు కూడా. మా కులదైవమైన అమ్మవారి వలన మా అమ్మ ప్రమాదం నుంచి బయటపడి మంచిగా బయటకు వస్తుందన్న నమ్మకం నాకుంది.
అమ్మ లేకుండా బ్రతకడం ఎంత దురదృష్టమో అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది. శ్రీకర్ సార్కి అమ్మని దూరం చేయొద్దు. ఆమె కోలుకుని ఇంటికి వెళ్ళాలి. నా కోసం నేనెప్పుడు ఏది కోరుకోలేదని నీకు తెలుసు కదా. అందుకే ఈసారి నా కోరికను నెరవేర్చు తల్లి. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? ఇట్స్ మిరాకిల్. ఏమైంది? మీ మదర్ సేఫ్. నేనైతే ఎటువంటి హోప్స్ లేవనే అనుకున్నాను. ఏం అద్భుతం జరిగిందో తెలీదు కానీ ఆమె ప్రాణగండం నుంచి బయటపడింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి సర్జరీకి వెళ్లాల్సి వస్తుందని అనుకున్నాను. ఎందుకైనా మంచిదని మరోసారి ఎంఆర్ఐలు చేసి చూశాను. బ్లడ్ క్లాట్స్ కరుగుతూ కనిపించాయి. ఇక ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు సరైన సమయంలో తీసుకురావడం కూడా మంచి పనైంది. కొన్నిసార్లు మనీ కంటే టైం చాలా ఇంపార్టెంట్. ఆమె అమ్మవారికి పరమ భక్తురాలండి. ఆ అమ్మవారు నాలాంటి అభాగ్యురాలికి న్యాయం చేయకపోవచ్చు కానీ ఆమెకి న్యాయం చేస్తుందిలేండి. కొన్ని రోజులు పంక్చువల్గా మెడిసిన్స్ వాడించాలి. అప్పుడే బ్లడ్ క్లాట్స్ పూర్తిగా క్యూర్ అవుతాయి. మరో విషయం ఏంటంటే ఆమె హైపర్గా టెన్షన్ పడకూడదు. అది చాలా ప్రమాదం. నర్వ్ సిస్టమ్ మీద ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఆమె ఇంతకు ముందులా నడవలేరు. కొన్ని రోజులు వీల్ చైర్లో ఉంచడం మంచిది. 10 డేస్ తర్వాత మరోసారి తీసుకురండి. అప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఓకే డాక్టర్. మీరు తన్ని పసిపిల్లలా చూసుకుంటే కొన్ని రోజులకి లేచి నడవగలుగుతారు. అలాగే డాక్టర్. ఈ రోజంతా మా అబ్జర్వేషన్లో ఉండాలి. రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. షూర్. మీరా? డాక్టర్, బాగున్నారా అవని గారు? బాగున్నామండి. చెప్పండి డాక్టర్. పేషెంట్ వేదవతికి సంబంధించిన డిశ్చార్జ్ సమరీని వెంటనే రెడీ చేయించు. ఓకే డాక్టర్. మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. అమ్మా, పెద్ద గండం నుంచి బయటపడ్డారు మీరు. డాక్టర్ల ప్రయత్నం కొంత అయితే అక్షయ ప్రయత్నం ఎక్కువ ఉందమ్మా. అక్షయ అంటే నన్ను ఎద్దు దాడి నుంచి కాపాడింది కదా తను. అమ్మవారి దగ్గర నుంచి కుంకుమను తెచ్చిచ్చింది. నీ గురించి మొక్కిందమ్మా. ఆ అమ్మవారి దయవలనే నువ్వు మాకు దక్కావు. ఆ పాప చేసిన దాంట్లో తప్పులేదు, కానీ
కుంకుమ ఇచ్చిన దానికే ఈ మాత్రం మహిమ ఉంటే నేను నిత్య పూజలు చేశాను. నాకెంత మేలు జరగాలి మరి? నేను నోచిన నోములకు మన కూతురు ఈ లోకం విడిచి పోకూడదు కదా. అవని, నేను నీకు డైరెక్ట్గా చెప్పలేని విషయాన్ని ఈ ప్రిస్క్రిప్షన్ వెనక ఓ ఉత్తరంలో రాస్తున్నాను. నీకెట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియాలి. నీకు తొందరగానే క్యూర్ అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారమ్మా. ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అవని, ఇది నీకు సంతోషకరమైన వార్త. అదేంటంటే నీకు పుట్టిన బిడ్డ పురుట్లో చనిపోయిందని కొందరు సృష్టించారు. నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా వచ్చి నీతో ఈ నిజాన్ని చెప్పే పరిస్థితిలో నేను లేను. నీ బిడ్డ గురించి నేను చెప్పిందంతా ముమ్మాటికి నిజం. దేవుడి మీదొట్టు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఇది ఎలాగైనా అవని దగ్గరికి చేరి అవనికి నిజం తెలియాలి. ఇలా చెప్పడం కంటే నాకు మరో మార్గం లేదు. వసంత, ఏంటి? మీ తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు మరీ దారుణంగా తయారవుతున్నారని నీకు అనిపించడం లేదా? మన బతుకులే చక్కగా లేవు. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడడం అనవసరం. ఏంటి బావ మా గురించే ఏదో డిస్కషన్ పెట్టినట్టున్నాడు? మా గురించి ఎన్ని అనుకుంటారో అనుకోండి రాజుగారు. ఏదో ఒక రోజున గట్టమనేని వంశసింహాసనం మీద కూర్చోబోయేది మాత్రం మేమే. ఎంతకీ రాత్రంతా అమ్మ రాకుండా ఏమైనట్టు? తెలిసిన వాళ్ళ ఇంట్లో మనందరినీ విడిచి ఉండిపోయిందంటే గ్రేటే. బయట కారు ఆగింది, ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, అమ్మకేమైందిరా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సమయానికి అవని మన ఇంటికి రావటం వలన హాస్పిటల్లో జాయిన్ చేసింది కాబట్టి అమ్మ ప్రాణాలను కాపాడుకోగలిగాం. అమ్మా రై, మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు అబద్ధం చెప్పావు? అమ్మ మీద మాకు ప్రేమ లేదనుకున్నావా? అత్త పట్ల కోడలికి కొంచెం కూడా బాధ్యత లేదు అని నన్ను బ్యాట్ చేద్దాం అనుకుంటున్నావా? అందుకే మాకు విషయం చెప్పకుండా ఈ అవనిని వెంటేసుకుని తిరుగుతున్నావా? కనీసం నాతోనైనా ఈ విషయం చెప్పాలి కదరా. ఏం నాటకాలు రా ఇవి? షట్ అప్. అమ్మ మీద తెగ ప్రేమ ఉన్నట్టు అందరూ తెగ మాట్లాడుతున్నారు. అసలు అమ్మ ఈ పరిస్థితికి రావడానికి మీరే కారణం కదా. ఆస్తుల విషయంలో సంతకాలు చేయమని అడిగి అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టారు? అవనిని తిరిగి ఇంటికి తీసుకుని వస్తానన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు తెగదంపలు చేసుకోవడమే మంచిది కదా. అంటే నీకు ఆస్తులే ముఖ్యం, అనుబంధాలు ముఖ్యం కాదు. ఆస్తులే ముఖ్యం, ఆత్మీయతలు ముఖ్యం కాదు.
ఆస్తులే ముఖ్యం, రక్త సంబంధాలు ముఖ్యం కాదు. ఆస్తుల కోసం ఏ గడ్డైనా తింటారు, ఎంత దూరమైనా వెళ్తారు, అంతే కదా? రేయ్, అవని తిరిగి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతోందంటే మాకు ఆస్తులే ముఖ్యం రా. నువ్వు చెప్పిన సినిమా డైలాగులు ఏవి మాకు అవసరం లేదు. చిన్నోడా, నువ్వే కాదు, ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా వీళ్ళెవ్వరూ మారరుగాక మారరు. బావా, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంటే నీ చెవులు కూడా పంచకుండా చేస్తాను చెప్తున్నాను. అంటే ఆ అవనిని ఈ రకంగా ఎంటర్ చేసి మీ ఇద్దరు ఆస్తి మొత్తాన్ని కొట్టేద్దాము అని అనుకుంటున్నారా? ఏయ్, నోరు ముయ్యవే, పనికి మాలిందా? ఏయ్! ఏయ్, ముయ్, మాటలు మర్యాదగా రాని. నిన్ను ఎంత పెద్ద మాటన్నా తక్కువేనే. ఇలాంటి వాళ్ళని చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను మాట్లాడుతున్నాను కదా, మీరు ఆగండి అత్తయ్య. మీరు ఎంతలా దిగుజారిపోయారో అత్తయ్య నాతో అంతా చెప్పింది. ఓసేయ్, ఆస్తుల మీద ఆశలున్న దానిని అయితే నేను ఇంటి నుంచి ఎందుకు బయటికి వెళ్తానే? నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా నా కుటుంబ క్షేమం మాత్రమే కోరుకుంటాను. ఏం మూట కట్టుకుని పోతారే? నూలి పోగు కూడా మనతోని పైకి రాదు, అది గుర్తించుకోండి. అత్తయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఒక్క మాట మాత్రం చెప్తాను, గుర్తుంచుకోండి. ఎవరైతే తల్లిదండ్రులని హింసించి ఆస్తులన్నీ మూటగట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళకి పుట్టగతులుండవు. అలాంటి మనుషులు బతుకున్న శవాలతో సమానం. దగ్గరగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేనివి, దూరమైనప్పుడు తిరిగి తెచ్చుకోలేనివి ఏవైనా ఉన్నాయి అంటే అవి ఒక్క బంధాలే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దేవతలాంటి అత్తయ్యని బాధ పెట్టకుండా మంచిగా చూసుకోండి. పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం కలుగుతుంది. అత్తయ్య త్వరగా కోలుకునేలా ప్రవర్తించండి. ఆస్తులు ఎక్కడికి పోవు, అవి ఆఖరికి మీవే తల మీద వేసుకుని తగలబెట్టుకుందరు. అబ్బే, నువ్వు ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే అవని. నేను అత్తయ్యని రూమ్లోకి తీసుకెళ్తాను. మీరు కొంచెం వేడినీళ్ళు తీసుకురండి. అందరికీ క్లాస్ గట్టిగా పడింది కదూ? నువ్వు గమ్మునుంటావా? రండత్తయ్య. ఈ టాబ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వేసుకోవాలి.